ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మనదేముని, ఉండేదనని నా మనదేముని. కరములు తట్టి నిత్యం స్తుతించెదను, కరములు తట్టి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవితకాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమంతా కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమంతా కీర్తించెదను. జాగ్రత్త ప్రభుతో నిత్యముందును, జాగ్రత్త ప్రభుతో నిత్యముందును. నొక్కెదను కీర్తింతును పొగడెదను, నొక్కెదను కీర్తింతును పొగడెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవితకాలమంతా స్తుతించెదను. ఆయనే నా శక్తి కలిగి
నామము జయ జయము సకల శక్తి జయ జయము యేసు నామము జయ జయము సకల శక్తి జయ జయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు. 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతులు సభలోనే సమాజంలోనే పూర్ణ హృదయముతో నేను యెహోవాకి కృతజ్ఞాస్తులు చెల్లించుదును. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలవది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి. ఎందుకంటే గడిచిన వారం అంతా దేవుడు మనల్ని తన బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడి అనేకమైన సార్లు మనము దేవుడిని దుఃఖపెట్టే వారంగా మన కొరకైన చాటును ఏడ్చే దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనకు అనుదినం ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టిస్తున్న దేవునికి మనము ఈ దినమున ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మనము ఇక్కడికి వచ్చినామంటే కేవలము ఆయనను స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవడానికి మాత్రమే మనం మందిరానికి వస్తున్నాం. మన ప్రతి ఒక్క సమస్యలు అన్నీ మనం మర్చిపోయి కేవలం ఆయన హృదయపూర్వకముగా ఆయన రెక్కల క్రింద కాచి కాపాడిన దేవునికి మనం హృదయపూర్వకంగా ఎవరు కూడా మౌనంగా ఉండకుండగా మన హృదయాలు ఆయన తట్టు త్రిప్పుదాం. మన పక్కన వారు మన గురించి ఏమనుకుంటారో, నేను గట్టిగా పాట పాడితే వారు ఏమనుకుంటారో, నేను చప్పట్లు కొడితే వారు ఏమనుకుంటారో, వాళ్ళ గురించి కాదు మనం మందిరానికి వచ్చింది. మనం కేవలం మన సజీవుడైన దేవుడిని మాత్రమే మనం స్తుతించడానికి దినమున ఈ స్థలంలో మనం కూడుకున్నాం. మన పరిస్థితులు సరిగ్గా లేకుండవచ్చు, కానీ ఆయన మన దేవుడు మాత్రం గొప్ప దేవుడు. మనని ఇరుకులో చూసి మనకి విశాలతను అనుగ్రహించే దేవుడు. ఎంత నలిగిపోతామో మన కొరకు దాచి ఉంచిన మేలు అయినా అంత గొప్పదిగా ఉంది. ముందుగానే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. మన జీవితకాలం అంతయు మనం ఆయనను స్తుతించిన తక్కువే. కాబట్టి ఆరాధనకు ఆయన యోగ్యుడు. కాబట్టి మనం ఈ పాటను పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను.
మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనా 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 రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి సీటున్నది. అందరూ చెప్పండి. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి సీటున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది. సత్యమనే చక్రములు దానికున్నది, శాంతి అనే పైకప్పు దానికున్నది. సత్యమనే చక్రములు దానికున్నది, శాంతి అనే పైకప్పు దానికున్నది. పాపములు క్షమించే బ్రేకులున్నవి, బండికి బ్రేకులున్నవి. పాపములను క్షమించే బ్రేకులున్నవి, బండికి బ్రేకులున్నవి. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది.
స్తుతించుడి. ఆ తర్వాత మన కింది వచనాలు మనం చూసుకుందాం. యెహోవాను స్తుతించుడంటే ఈ దినమున మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. వారమంతా మనం ఏం చేసాం? ప్రార్థన చేశాం కదా. మరి ఈ దినం ఏం చేయాలంట? స్తుతించాలి. దేవుని సన్నిధానంలో మనము స్తుతించాలి. కీర్తన భాగంలో 119 కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ దినమునకు 7 సార్లు నిన్ను స్తుతించదని అంటాడు కదా. దినమునకు 7 సార్లు స్తుతిస్తున్నారంట భక్తులు. మనం ఏం చేస్తున్నాం? ఆదివారం మాత్రమే దేవుని స్తుతిస్తున్నాం కదా. స్తుతిలో ఏముంటుంది? స్వస్థత. స్తుతిలో ఏముంటుంది? బలము. స్తుతిలో ఆశీర్వాదం, స్తుతిలో నెమ్మది, అన్నీ కూడా స్తుతిలోనే ఉంటాయి. కానీ ప్రార్థనలో ఏముంటుంది? మనం అడిగిన వాటికి దేవుడు జవాబు దయచేస్తాడు. మనం స్తుతి చేస్తే అనగా స్తోత్రము దేవునికి ఆరాధన చేస్తే ఏం జరుగుతుందంట? మన ఆరాధన మీద దేవుడు ఆసీనుడిగా ఉంటాడు. మనం ఎక్కడైతే కూర్చుని ఆరాధన చేస్తామో పరిశుద్ధ దినమున దేవుడు మన యొక్క ఆరాధన మీద ఆసీనుడిగా ఉండడానికి సిద్ధంగా ఉంటాడు. మన యొక్క హృదయ ఆరాధన దేవుడు గైకొనడానికి, స్వీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మనం దేవుని ఏం చేయాలంట? స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి అని మొదటి మాటగా తర్వాత మనం చూస్తే యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని అంటాడు కదా. మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలో ఆయనకు పూర్ణ హృదయంతో కదా మనం సంపూర్ణముగా దేవుణ్ణి ఆరాధించాలని ఇక్కడ మరి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం చూస్తే యథార్థతకి మనం సాదృశ్యంగా చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తి మనకు గుర్తొస్తాడు. ఎవరండి? అందరికి తెలుసు కదా, యోబు గారు కదా. యోబు గారు మొట్టమొదటి స్థానంలో ఉంటారండి యథార్థవంతుల జాబితాలో. మనం చూస్తే చూడండి, మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఊజు దేశమందు, ఒకసారి చూడండి, ఆ ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూస్తే 21 వచనాలు ఉన్నాయి. ఇదంతట్లో మనం చూస్తే 2 సార్లు మాత్రం ఇక్కడ అతడు యథార్థవంతుడు అనే మాటను మనం చూసుకోవచ్చు కదా. 7వ వచనంలో ఒక దగ్గర, మొదటి వచనంలో ఒక దగ్గర ఏమని చెప్పాడు అక్కడ? అతడు యథార్థవంతుడు కదా. యథార్థవంతునికి సాదృశ్యంగా మనం ఇక్కడ యోబు గారిని చూసుకోవచ్చు. అంటే ఏ విధంగా యథార్థవంతుడు అయ్యాడాయన? తనకున్న సమస్తం అంతా కూడా పోయినప్పటికీ కూడా తనకున్న సమస్తము అనగా గొప్ప ఆస్తిపరుడైన కదా. అందరికీ తెలుసు, బైబిల్ చరిత్ర చదివిన ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తే ఈ యొక్క యోబు భక్తుల్ని తెలియని వారు ఎవ్వరు కూడా ఉండరండి. అంటే యోబు అంత గొప్ప భక్తిపరుడు, ఇంకొకటి చెప్పాలంటే ఆస్తిపరుడు కదా. కింది వచనంలో మనం చూడండి ఒకసారి, 2వ వచనం నుంచి మనం చూస్తే తెలుస్తుంది మనకు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండి గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనం యొక్క వాక్యంలో గమనించాల్సింది ఏంటంటే, అతను మరి సంతానంలో చూసినా కూడా మనం చూస్తే సుమారుగా 10 మంది తనకు సంతానం. తనకు ఆస్తి పరంగా మనం చూస్తే గొప్ప ఆ యొక్క అక్కడ ఏముంది, తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతడే గొప్పవాడంట. ఏ విషయంలో? ఆస్తి విషయంలో. ఆస్తి విషయంలో గొప్పవాడుగా ఉన్నాడు. ఆస్తి విషయంలో గొప్పవాడుగా ఉంటే ఈ రోజుల్లో ఎట్లా ఉంటుంది? పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉంటాయి, సామాన్యులను లెక్క చేయరు కదా. ఈ రకంగా మనం అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఆస్తి పరుల గురించి మనం మాట్లాడితే మరి మామూలుగా సామాన్య జనాన్ని పలకరించడానికి ఇష్టపడరు కదా, గొప్ప అంటే ఆస్తి పరులుగా ఉన్నవాళ్ళు. కానీ యోబు భక్తుడు మాత్రము
తన యొక్క పిల్లలు చేసిన వాటన్నిటి గురించి అనగా మరి వారు చెడు కార్యములు చేసినప్పటికీ కూడా మరి యోబు గారు ఏం చేశారండి? ఇక్కడ మనం 5వ వచనంలో మనం చూస్తే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండను. అంటే ఆయనకున్న సమస్తమైన ఆస్తి కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి తన కుమారుల నిమిత్తము తన కుమార్తెల నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడంట? అరుణోదయమున అనగా తెల్లవారకు ముందే లేచి తన కుమార్తెల గురించి కుమారుల గురించి ఏం చేస్తున్నాడంట? ఆయన దహన బలి అనగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు తన కుమారుల నిమిత్తము కుమార్తెల నిమిత్తము. అనగా ఈయన యథార్థవంతుడుగా ఉన్నాడు. ఇక భూలోకం మీద యథార్థవంతుడు అంటే మాత్రం యోబుని మనము చూపించుకోవచ్చు. ఇక్కడ యోబుని మనము పరిచయం చేయవచ్చు. అంత యథార్థవంతుడు. తనకు కలిగినదంతా కూడా పోయినా, తనకు కలిగిన కుమారులు కుమార్తెలు తనకున్న ఆస్తి అన్నీ పోయినప్పటికీ కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏం చేశాడంటే దూషించలేదు కదా. మనమైతే ఏం చేస్తాం? కొంచెం కష్టం వస్తేనే దేవుణ్ణి అంటే దూషించము కానీ నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. నాకే ఈ విధంగా జరగాల, దేవుడు నాకే ఎందుకు ఈ విధంగా చేయాలా, దేవుడు నన్నే ఈ విధంగా ఎందుకు మొత్తాలన్నట్టుగా మనము నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. కానీ యోబు మాత్రం ఎప్పుడు కూడా నిట్టూర్పులు విడవలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుని నామానికి ఎప్పుడు కూడా ఆయన అవమానము కలిగించలేదండి. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆయన మరి ఎప్పుడు కూడా ఆరాధించాడే, ప్రార్థించాడే, కానీ ఎప్పుడు కూడా దూషించినట్టుగా మనం చూడం. అయితే 21వ వచనంలో కూడా అక్కడ ఏమంటాడంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంట. తనకున్న సమస్తం పోయినప్పటికీ కూడా తన యొక్క యథార్థతను అనేది ఆయన వదిలిపెట్టలేదండి. యథార్థతను వదిలిపెడితే ఈ మాట పలికేవాడు కాదు కదా. ఆయనకు యథార్థత అలాంటిదన్నమాట. అయితే యథార్థవంతుల సభలో ఏం చేయాలంట? మన పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ 111 కీర్తనలో మనం అదే చూస్తూ ఉన్నాం కదా. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇక్కడ మన 112:2లో మనం చూస్తే వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థత ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీ వంశం వారు దీవింపబడుదురని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనకి యథార్థత క్రైస్తవులు యథార్థత కలిగి జీవించాలని ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో కూడా మనం చూస్తే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారంట. యథార్థవంతులు ఏ విధంగా ఉంటారంట? దేవుని యొక్క కటాక్షాన్ని పొందుతారు, దేవుని యొక్క వాత్సల్యతను చూస్తారు, నీతి గలవారుగా ఉంటారన్నమాట. అంటే మనం యథార్థత కలిగి జీవిస్తే మన యొక్క వంశవారందరూ కూడా దీవింపబడే అవకాశాలు ఉంటాయండి. అదే రకంగా మనం చూస్తే యథార్థవంతులకు చీకట్లో ఏం పుడుతుందంటండి? వెలుగు. మనము యోహాను పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం అంతా కూడా 2-3 సార్లు చూసిండొచ్చు మరి దైవజనుల ద్వారా. మరి 1 యోహానులో మనం చూస్తే 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే ఒకసారి చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై యుందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యథార్థత కలిగి ఉంటే మనకి ఏం కలుగుతుందట? వెలుగు కలిగి మనము జీవిస్తాం. ఆ యొక్క వెలుగు ఎవరంట? యేసు ప్రభు వారు. ఇక్కడ ఏమంటాడంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అప్పుడు మనకి ఏమొస్తుందంట? అన్యోన్య సహవాసం వస్తుందండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. తర్వాత అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు. అంటే ఫస్ట్ మనకు యథార్థత ఉంటే తర్వాత ఏమొస్తుందంట? వెలుగు వస్తుంది. ఆ వెలుగు ద్వారా మనకి ఏం దొరుకుతుందంట? యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మనకు పాపం నుంచి విముక్తి కలుగుతుంది, పాపం నుంచి
విమోచన కలుగుతుంది, పాపం నుంచి మనకు విడుదల కలుగుతుంది, పాపం నుంచి మనకు కలుగుతుంది రక్షణ. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో, అంటే ఆయన చూపించిన మాదిరిని మనము అంటే ఫాలో కావాలండి. ఆ మాదిరి ఏ విధంగా మనం చూసాం కదా, అది కూడా చూస్తూనే ఉంటాం. నేను చెప్పిన ప్రతిసారి కూడా ఈ యొక్క వాక్యాన్ని మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడు అక్కడ చూడండి ఒకసారి. 1 పేతురు అయితే మీరు చీకటిలో నుండి 2వ అధ్యాయము 21వ వచనం అండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకు మాదిరి ఇచ్చిపోవడానికి దేవుడు ఏం చేశాడంటే బాధపడ్డాడు. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అంటే మనము తన అడుగుజాడలు నడవాలంటే ఆయన ఏం చేశాడంటే బాధపడ్డాడు కదా, శ్రమ అనుభవించాడు కదా. ఆ సిలువలో మనం చూస్తే ఎంత త్యాగం చేశాడండి. తన యొక్క శరీరాన్ని మొత్తాన్ని కూడా నలకొట్టుకున్నాడు కదా. ఎవరి కోసం? నా కోసము, నీ కోసమే కదా. ఆయన శరీరంలో చూస్తే మనం సుమారుగా చిన్న పెద్ద దెబ్బలు అన్నీ కూడా మనం ప్రతి ఒక్క గుడ్ ఫ్రైడే రోజు కూడా మనం చూస్తాం. ఏ విధంగా అంటే సుమారుగా 5400 దెబ్బలంట కదా. అయితే పెద్ద పెద్ద దెబ్బలను మనం లెక్కించగలిగితే 39, అంటే అనగా ఒక్కటి తక్కువ 40 దెబ్బలు ఉన్నాయంట ఆయన శరీరంలో కదా. అయితే ఆయన మన కొరకు ఏం చేశాడంట? బాధపడ్డాడు. ఎందుకు? మనం వెలుగులో నడవాలని. మన కోసము ఆయన బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అడుగుజాడలు అంటే ఆయన చేసిన ప్రతి క్రియని కూడా మనము చేయాలి కదా, ఫాలో కావాలి కదా. ఆయన యొక్క అడుగుజాడలు ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు మనకు యథార్థత అనేది వస్తుందండి కదా. మన ఇష్టం వచ్చిన దారిలో మనం నడిస్తే యథార్థత ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఇప్పుడు ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యథార్థ వంశం వారు ఏమవుతుందంట? దీవింపబడతారు. యథార్థంగా నడిస్తే మనకు ఏం దొరుకుతుందంట? మనము వెలుగులో నడుస్తాం. ఆ వెలుగులో నడిస్తే మనకి ఏం దొరుకుతుందంట? అన్యోన్య సహవాసం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, నేను చెప్పడం కాదు, వాక్యంలో ఉన్నదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రంగా చేస్తుందంట కదా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎప్పుడైతే మనం యథార్థంగా నడుస్తామో, ఎప్పుడైతే మనం యథార్థత కలిగి జీవిస్తామో అప్పుడు ఆయన యొక్క అన్యోన్య సహవాసం, ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క దీవెన అన్నీ కూడా మనకు కలుగుతుందన్నట్టుగా మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా మనం 111 కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు? యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. మరి యథార్థతను గురించే మనం చూసుకున్నట్లయితే 119 కీర్తనలో మనం చూస్తే అక్కడ కూడా 7వ వచనంలో మనకు ఈ యొక్క వాక్యం చూసుకోగలం. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే నీతి గల నీ న్యాయ విధులను నేర్చుకున్నప్పుడు మనకి ఎప్పుడు వస్తుందంటే యథార్థత. నీతి న్యాయములు మనం అనుసరించి నడిస్తే యథార్థత అనేది వస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టుగా నడిచి మరి దేవుని యొక్క యథార్థత నాకు కావాలంటే దొరుకుతుందా? దొరకదు కదా. మనం ఎప్పుడైతే నీతి న్యాయంగా నడుచుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క యథార్థత అనేది మనకు వస్తుందని ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. 84వ కీర్తనలో కూడా అక్కడ ఏమంటాడు? యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానుడు అంటాడు. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి చూద్దాం. 84వ కీర్తన 11వ వచనం. ఆ దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అయితే మన యొక్క యథార్థత మరి ఏ మేలు కూడా చేయక మానదంట. అంటే మనం యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మేలు చేయడానికి
సిద్ధంగా ఉంటాడు కదా. మన ప్రవర్తన, మన యథార్థత మరి మనం కరెక్ట్గా ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను మన యొక్క వెలుగులోనికి నడిపిస్తాడు. మొదటి పేతురులో మనం చూస్తాం కదా, 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే చీకట్లో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులేని యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారంట. అంటే దేవుని సొత్తుగా నువ్వు నేను ఉండాలంటే మనకేం కావాలండి? యథార్థత. యథార్థత లేనిదే మనము దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా ఉండలేమండి. అదే యథార్థత గురించి మనం చూసుకున్నట్లయితే మరి ఆది కాండంలో కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ కూడా మనకు ఒక భక్తుడు కనిపిస్తాడండి. ఎవరు తెలుసు కదా మీకు అందరికీ? యోసేపు గారు కదా. యోసేపు గారు కూడా ఎంత యథార్థతతో ఉన్నారంటే ఆ యొక్క ఫరో తనకు అప్పగించిన ప్రతి దాన్ని కూడా ఆయన ఏం చేశాడు? నిర్వర్తించాడు. కానీ ఆ యొక్క ఫరో భార్య ఏం చేసింది? ఆయన మీద మన్ను వేసింది. కానీ తను మాత్రము లొంగలేదండి. దేవునికి నమ్మకముగా, యథార్థంగా మరి ఆయన జీవించాడు. 39వ అధ్యాయం మొత్తం మనం చూసుకున్నట్లయితే అక్కడ యోసేపు గారు ఎన్ని అద్భుత కార్యములు చేశారో, అనగా దేనికి కూడా ఆయన తలొగ్గకుండా, దేనికి కూడా వంగకుండా, అనగా ఏ యొక్క అపవాదికి కూడా ఆయన ఛాన్స్ ఇవ్వకుండా మరి జీవించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. 39వ ఆది కాండం 39వ అధ్యాయంలో మనం మొత్తం చూసుకున్నట్లయితే మరి 6వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 6వ వచనంలో, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండేను. చాలండి, చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే ఆ యొక్క ఐగుప్తు రాజు మరి తనకు ఉన్నదంతా కూడా తనకు అప్పగించేసి తనకి ఎంత ఉందో ఎంత లేదో ఏమి కూడా విచారించకుండా, ఏమి కూడా ఆలోచించకుండా తనకున్న సమస్తమును కూడా ఆయనకు అప్పగించాడు. ఆయనకు అప్పగిస్తే ఈయన ఏం చేశాడు? మోసం చేశాడండి. యథార్థతను వదిలిపెట్టాడా? లేదు. తనకు కలిగినదంతా కూడా అర్పించినా కూడా తనకి ఎంత ఉందో తెలియదు. అంతా కూడా అంటే చాలా ఉంది ఈయన కూడా మరి ఫరో రాజుకి. అయినప్పటికీ కూడా తనకున్నదంతా కూడా తనకు అప్పగించి ఆయన అలా ఉండిపోయాడు. కానీ ఈయన మాత్రం ఎప్పుడు కూడా, అనగా యోసేపు గారు మాత్రము ఎప్పుడు ఏ విధంగా కూడా దేవునికి అనగా వ్యతిరేకముగా, అనగా యొక్క రాజుకి వ్యతిరేకముగా, మరి ప్రజలకు వ్యతిరేకముగా ఉన్నట్టుగా ఇక్కడ వాక్యంలో లేదండి. మరి ఆయన ఇక్కడ మనము 7వ వచనంలో కూడా మనం చూస్తే, అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమున తాను ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నన్ను. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. యథార్థత అంటే ఇదండి కదా. యథార్థంగా జీవించేవారు ఈ విధంగా ఉంటారు కదా. మనం చూస్తే యోసేపు గారు మరి ఎంత ఈ రోజుల్లో మనం చూస్తే మరి డబ్బుకు లొంగే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈయన మాత్రము డబ్బుకు ఏమాత్రము లొంగక, తన యొక్క యథార్థతను విడిచిపెట్టక ఆయన ఏమయ్యాడంటే జైల్లోకి వెళ్ళాడు కదా. ఈమె మోసపరమైన మన యొక్క కుట్రల చేత తనను ఆ యొక్క జైలుకు అప్పగించినప్పుడు జైలు అధిపతి కూడా తన మీద కనికరించాడు. అనగా ఈయన ఒక ముద్ర వేయబడ్డాడు. ఏమని? దేవుని ఆత్మగల మనుష్యుడంట. అచ్చా చూడండి ఒకసారి, ఒక పేజీ తిప్పండి. 41వ అధ్యాయము 38వ వచనం. ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనేను. చాలండి, చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అంటే దేవుని చేతనే ఈయన ఏ విధంగా ఉన్నాడంట? ఒక ముద్ర వేయబడ్డాడు. ఏమని ముద్ర? దేవుని ఆత్మగల మనుష్యుడట. ఎవరు? మనం అక్కడ ఏం చూసాము?
యథార్థవంతుడైన మనుషుడు అని యోబు గారిని మనం చూసాం. ఇక్కడ ఇతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. అంటే వారిని ఎంత బిరుదులు ఇచ్చారు చూడండి. వారికి ఏమీ లేనప్పటికీ కూడా ఈ యొక్క యోసేపు గారు ఏంటంటే అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డాడు కదా. అందరికీ తెలుసు ఈ యొక్క స్టోరీ. సండే స్కూల్ పిల్లలు కూడా ఈ యొక్క స్టోరీ తెలుసు కదా. యోసేపు గారు ఏం చేశారంట, తన అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డాడు. అయినప్పటికీ నువ్వు ఎప్పుడు కూడా ఈయన బాధపడలేదండి. వారికి ఇంకా నువ్వు ఆయన మేలు చేయాలని చూశాడు కానీ ఎప్పుడు కూడా కీడు చేయాలని చూడలేదు. కరువు కాలం వచ్చినప్పుడు ఏం చేశాడు, వారందరికీ సహాయం చేశాడు, వారికి ధాన్యం ఇచ్చాడు. ఆ యొక్క ధాన్యం సంచులలో మరి రూకలు కూడా ఇచ్చాడు, వారికి కావలసిన సమస్తం కూడా సమకూర్చాడు. అలాంటి యథార్థవంతుడు ఈ యొక్క యోసేపు గారు. దావీదు భక్తుడు అంటాడు కదా, సజీవులున్న దేశంలో నేను యెహోవా దయను పొందుతాన నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతానని దావీదు అంటున్నాడు కదా. మనం ఈ భయంకరమైన లోకంలో ఉన్నప్పుడు ఒక నమ్మకం మనకు ఉండాలి. నేను దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి ప్రతి సమస్య నుంచి కూడా నన్ను విడిపిస్తాడని నమ్మకము మనకి లేకపోతే మనం ఏమైపోతామో మనకే తెలియదు కదా. ఎప్పుడైతే విశ్వాసము నమ్మకం కలిగి ఉంటామో ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. మరి కీర్తన 91:2 వచనంలో అంటాడు కదా, నేను నమ్ముకున్న యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని ఆయన గురించి నేను చెప్పుచున్నాను దావీదు భక్తుడు అంటాడు. మరి దావీదు చిన్నతనంలో మరి గొల్యాతుతో పోరాడినప్పుడు ఎవరు నమ్మాడు? దావీదు దేవుని పైన నమ్మకం ఉంచి అంత మరి పెద్ద గొల్యాతుని ఎదిరించగలిగాడు కదా. సౌలు మరి తరిమినప్పుడు కూడా దేవుని యందు నమ్మకం ఉంచాడు. అనేక పరిస్థితుల్లో కూడా దేవుని యందు నమ్మకం ఉంచడం వల్ల దావీదు ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొనడం అనేది జరిగింది. మరి సామెతలు 29వ అధ్యాయము, సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును. ఇక్కడ మరి భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. మన పరిస్థితులు బట్టి, మన సమస్యలు బట్టి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే సురక్షితంగా ఉంటామంట. అంటే ప్రతి సురక్షితం అంటే అన్ని విషయాల్లో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక పరిస్థితుల్లో, కుటుంబ విషయాలు, శ్రమల్లో, అన్ని విషయాల్లో కూడా సురక్షితం అంటే అన్నీ కూడా వస్తాయి, ఒక్కటనే కాదు. కాబట్టి దేవుని యందు భయపడకుండా మనం నమ్మకం ఉంచినట్లయితే, నమ్మిక ఉంచినప్పుడు సురక్షితంగా ఉంటామంట. ఫస్ట్ ఏంటది? సురక్షితంగా ఉంటాం. ప్రతి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు అయినప్పటికీ, మరి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు అయినప్పటికీ కూడా దేవుని యందు మనం నమ్మిక ఉంచితే సురక్షితంగా ఉంటామట. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుండా మన సమస్యలను ఎక్కువ మనం నమ్ముతాం. మనకు వచ్చిన సమస్యల పట్ల ఎక్కువ నమ్మకం ఉంచుతాం, కానీ దేవుని పట్ల నమ్మకం తక్కువగా ఉన్నప్పుడు భయం అనేది, మెయిన్ భయం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మనం భయపడతామో అపవాది మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఎప్పుడు భయపడకుండా దేవుని యందు నమ్మకం ఇస్తే మనం ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉంటాం. ప్రతి విషయంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. కీర్తన 28వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 28:7 వచనం. యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఇక్కడ చూడండి, యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను. మన హృదయం అందు ఎప్పుడు ఏముంచాలి? నమ్మిక ఉంచాలంట. మాటల వలన ఏదో మనము ఇతరులకు మా దేవుడు గొప్ప దేవుడు, నాకు సహాయం చేస్తాడని కాదు, కానీ హృదయమందు నమ్మకం ఉంచాలి. మనం ఎప్పుడు కూడా మన హృదయంలో ఏ పరిస్థితి ఉన్నప్పుడు కూడా నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మకం ఉంచినప్పుడు ఏం కలుగుతుంది? మనకి దేవుని వల్ల సహాయము కలుగుతుంది. మనం మనుషులు నమ్ముతాం, కానీ మనుషుల వల్ల కలుగు సహాయము వ్యర్థము కదా. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి పట్ల నమ్మకం ఉంచాలి? మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఆయన యందు నమ్మకం ఇచ్చినప్పుడు ఆయన వల్ల మనకి సహాయము కలుగుతుంది. కీర్తన 26వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా
యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను కదా. మనం ఎలా ఉండాలి? సందేహపడకూడదు. మనం ఎక్కువ వచ్చేది మొదట ఏంటి? సందేహమే వస్తుంది. ఇది జరుగుతుందా లేదా, ఇది మనము జరుగుతుందా లేదా, ఇది అని ఆలోచిస్తాం. కానీ ఫస్ట్ ఏం చేయాలంటే మనము నమ్మకము, దేవుని పట్ల నమ్మకం ఉంచినట్లయితే ఎలా ఉంచాలి నమ్మకము? అది కూడా సందేహపడకుండా కదా. సందేహపడకుండా మనం పరిస్థితులు మనం అన్నీ కూడా తలుచుకుంటాం, సందేహం వెంటనే మనకు వచ్చేస్తుంది. మనం ప్రార్థన చేసుకుంటాం, అపవాది ఏం చేస్తాడు? ఈరోజు ఈ సమస్య ఉంది, వాళ్ళు ఇలా అంటున్నారు, వ్యతిరేకతలు. మనము మనుషులు నమ్ముతాం కదా, అలాగకుండా సందేహపడకుండా అంటాం. సందేహపడకుండా దేవుని పట్ల నమ్మకం ఉంచినట్లయితే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఫస్ట్ దేవుని నమ్మకం ఉంచినట్లయితే మన పరిస్థితులన్నీ కూడా సురక్షితంగా ఉంటాం కదా. అనేక పరిస్థితులు, వ్యతిరేకతలున్నా, శ్రమలున్నా, ఇబ్బందులున్నా, అనేక మంది మనం నిందలేస్తున్నప్పుడు కూడా ఆయన నమ్మకం ఉంచినట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉంటాము. మళ్ళా ఒకటి ఏంటంటే మరి హృదయమందు, మాటల వల్ల కాదు, ఎదుటివరకు మాటల వల్ల మనం చెప్తాం, కానీ మన హృదయం మనకు తెలిసి ఎలా ఉందో కదా. ఎదుటివారు అనేక నిందలు వేయచ్చు, అనేక మాటలు అనొచ్చు, కానీ మన హృదయంలో అనుకోవాలి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని మన హృదయమందు నమ్మకించినప్పుడు ఆయన వల్ల మనకు, మనుషుల వల్ల కాదు కానీ ఆయన వల్ల. మనుషులు ఒకలా ఉంటారు, ఒకరోజు ఒకలా ఉంటారు, రెండో రోజు ఈరోజు సాయం చేస్తారు, రేపు సాయం చేయకపోవచ్చు, కానీ మన దేవుడు ఎల్లప్పుడూ సాయం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి సందేహం లేకుండా ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ప్రతి పరిస్థితుల్లో సందేహపడకుండా ఆయన పట్ల నమ్మకం ఉంచాలి. మరి మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి సారా ఎక్కువ నమ్మిందా, అబ్రహాం ఎక్కువ నమ్మాడు దేవుడిని? సారా నమ్మలేదు కదా. దేవుడు వచ్చి ఏం మన దేవుడు నువ్వు గర్భఫలము నీకు ఇస్తానని చెప్పాడు. మరి అబ్రహాం ఏం చెప్పాడు? తన సహోదరుల వల్ల కలుగు సంతానం అంటాడు, కానీ దేవుడు వాళ్ళెవ్వరూ నీ సంతానం కాదు, కానీ నీ కడుపున ఎవరైతే పుడతారో వాళ్ళే నీ సంతానం అని ఇద్దరికీ దేవుడు చెప్పాడు. కానీ సారా ఏం చేసింది? నమ్మలేదు కదా. దేవుడిని నమ్మకుండా తన తొందరపాటు నిర్ణయం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నట్టు చూస్తాం. మరి ఆదికాండము 16వ అధ్యాయము ఆదికాండము 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసిత్వము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రాహాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చెను. తర్వాత కూడా చదువు. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు అది తాను యజమానులకి దాని దృష్టికి నీచమైనది ఆయన. మరి దేవుడు వచ్చి వాగ్దానం చేశాడు అబ్రహాముకి, సారాకి, నీకు గర్భఫలం కలుగుతుందని. కానీ సారా ఏం చేసింది? తొందరపాటు నిర్ణయం తీసుకుంది అక్కడ. మరి ఏం చేసింది? తన దాసి అయిన హాగర్ని తీసుకొచ్చి మరి తన భర్తకు భార్యగా చేసింది ఇక్కడ. మరేమైంది? తను గర్భవతి అయినప్పుడు తనేమైంది? తన దృష్టికి నీచురాలుగా మారిందన్నమాట. అనేక ఇబ్బందులు ఇక్కడ సారాయి ఎదుర్కొంది. ఎందుకు? కేవలం దేవుని యందు నమ్మకం ఉంచకుండా తన తొందరపాటు నిర్ణయం వల్ల ఈ సమస్యను అనేది తెచ్చుకుంది. అక్కడ తర్వాత మళ్ళా హాగర్కి ఇష్మాయిల్ పుట్టడము, ఇప్పుడు అంతా మరి మనకి వ్యతిరేకత కలిగజేసే వాళ్ళందరూ కూడా వాళ్ళే. ఇప్పుడు క్రైస్తవుల పైన యుద్ధాలు అవన్నీ కూడా వాళ్ళ వల్లే మనకి జరుగుతాయి. ఇక్కడ ఒక్కసారా యొక్క తొందరపాటు, ఎందుకంటే దేవుడి పట్ల నమ్మకం ఉంచలేదు కాబట్టి ఇక్కడ తొందరపాటు నిర్ణయం తీసుకుంది. మరి హాగర్ని తీసుకొచ్చి మధ్యలో మరి అబ్రహాముకు ఇవ్వడం వల్ల మరి తను ఏమైంది? తన దృష్టికి నీచురాలు. దేవుడు గొప్ప స్థానంలో ఉంచాలని ఆలోచించాడు కదా. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు గర్భఫలం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు కూడా మరి సారాయి
మరి తప్పు చేసింది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యతిరేకతను ఎదుర్కొంది కదా. మరి అబ్రహాము కూడా కొన్ని విషయాల్లో మరి దేవుని పట్ల నమ్మకాన్ని విడిచిపెట్టాడు. మరి ఫరో రాజు దగ్గర తన భార్యను ఏం చెప్పాడు? చెల్లి అని చెప్పాడు. ఒకళ్ళు తన భార్య అని చెప్పుంటే అతను విడిచిపెట్టేవాడు, కానీ తన చెల్లి తన సహోదరుని ఎందుకు భయం, అక్కడ తన భార్యను ఏమైనా బంధిస్తారేమో భయం వలన అక్కడ మరి దేవుని నమ్మకాన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవుని నమ్మకాన్ని విడిచిపెట్టి తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటాం. దానివల్ల మన పరిస్థితులు చాలా భయంకరంగా అయిపోతాయి కదా. అలా కాకుండా మనం దేవుని పట్ల నమ్మకం ఉంచి ఆయన వల్ల నాకు సహాయం కలుగుతుంది, నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదైన దేవుడు కదా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. ఒక్కటి నమ్మకం, దేవుని పట్ల నమ్మకం లేకపోతే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా వేస్ట్. మనం ఈ చర్చకు వచ్చిన వాక్యాలు చదువు, వాక్యాలు చెప్పు, అనేక మందికి వాక్యాలు చెప్పిన మనం నమ్మకంగా ఉండాలి. ఫస్ట్ నా దేవుడు గొప్ప దేవుడు, నాకు సహాయం చేస్తాడు నమ్మకం ఉన్నప్పుడే ఇతరులకు చెప్పగలగాలి. కానీ ఇక్కడ ఏం చేస్తాడు? మరి తన భార్య అయిన సారాయిని సహోదరి అని చెప్పడం వల్ల ఏం చేశాడు? ఫరో రాజు బంధించాడు అనమాట. కానీ అక్కడ ఏం చేశాడు దేవుడు? మరి వారి కుటుంబాన్ని అంతటిని, ఫరో యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా మరి ఇబ్బందులకు గురి చేయడం వల్ల మరి అబ్రహామును పిలిచి సారాయి గురించి నువ్వు తప్పు చేసావు, నీకు సహోదరిని ఎందుకు చెప్పావు, ఒకవేళ నీ సహోదరి అనుకుంటే నేను ఈమెను ఏమైనా చేద్దునేమో అనేసి మరి అక్కడ ఎందుకు ఫరో అలా చెప్పాడు? దేవుడు వచ్చి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల. ఎందుకంటే అక్కడ దేవుని కృప అబ్రహాం పట్ల ఉంది కాబట్టి. కాకపోతే మరి అబ్రహాం ఏం చేయాలి? అక్కడ నమ్మకం ఉంచకుండా తొందరపాటు నిర్ణయం తీసుకుని సహోదరి అని చెప్పాడు కదా. వీళ్ళు మరి ఇలాంటి మన పితరులు కూడా దేవుని పట్ల నమ్మకం లేకుండా అనేక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు మనము చూసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి సారాయి నమ్మకం లేకుండా దేవుని పట్ల మరి ఆ విధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంది. మన జీవితంలో కూడా ఒక్కటి యెహోవాను నమ్మకించినట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉంటాము. ఎవరి వల్ల మనకు సహాయం కలుగుతుంది? యెహోవా వల్ల. ఎందుకు? నమ్మిక ఉంచడం వల్ల. తర్వాత సందేహపడకుండా, ఏదైనా మనము యెహోవాను నమ్మికించినప్పుడు సందేహపడకుండా నమ్మాలి దేవుడిని. అప్పుడే మనకు దేవుడు సహాయం చేస్తాడు. మరి దానియేలు సింహాలు బోన్లేసినప్పుడు సందేహపడ్డాడా లేకపోతే నమ్మకం ఉంచాడా? నమ్మకం ఉంచి మరి సింహాలు ఎదుటే మోకాళ్ళపై నుంచి దేవునికి ప్రార్థన చేశాడు. మరి అతని నమ్మకం వల్ల అతనికి దేవుని వల్ల సహాయం కలిగింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మరి ప్రార్థించి మరి యెహోవా నీ వల్లనే మాత్రం నాకు సహాయము, మనుషుల వలన సహాయమే వ్యర్థము. వారు ఈ రోజు ఒకలా ఉంటారు, రేపొద్దున వేరొకరుగా ఉంటారు. కాబట్టి మనము దేవుని పైన ఎక్కువ నమ్మకంగా ఉండేవారిగా మనం చూసుకోవాలి. మరి 1 పేతురు 2:5-7 అంటాడు కదా, మీ గురించి నేను చింతపడుచున్నాను కాబట్టి మీ చింతా యావత్తుని కూడా నా పైన వేయుడు, నీ భారం మొత్తం కూడా నా పైన వేయుడు, అప్పుడు నీకు నేను సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. భయపడకుడి, నా అరచేతిలో నేను చెక్కినాను, నీ తల వెంట్రుకలన్నీ కూడా నేను లెక్కించినాను. మన తల వెంట్రుకలన్నీ మనకు తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియదు. ఎవరికి తెలిసి మన తల వెంట్రుకలు లెక్క? దేవునికి మాత్రమే. అలాంటి తల వెంట్రుకలు అన్నీ తెలిసినప్పుడు దేవుడు మన సమస్యలు ఎంత కదా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా, వ్యతిరేకతలు రావచ్చు, నిందలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కుటుంబంలో అనేక నిందలు రావచ్చు, కానీ ఎవరి పట్ల నమ్మకం ఉంచాలి మనము? ఈ రోజు నుంచి ప్రతి సమస్య కూడా అనుకుంటాం, ఈరోజు వాక్యం అంటాం, ఈరోజు వాక్యం మన గురించే చెప్పారు, మన సమస్యలన్నీ మనం ఎదుర్కోవచ్చు అనుకుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ ప్రార్థన చేస్తాము, దేవుని విడిచిపెడతాము, నమ్మకం అనేది మనకి ఉండదు. కానీ ఈ రోజు నుంచి మనం ఏం నిర్ణయం తీసుకోవాలి? సందేహపడకూడదు. దేవుణ్ణి విషయంలో మనము సందేహపడకూడదు. నేను ఇందాక వర్షం వస్తుంది, నాకు వాక్యం ఇచ్చారు కదా, ఏంటి వర్షం ఎలా వస్తుంది, వాక్యం చెప్పనేమో అనుకుని సందేహం వచ్చింది. కానీ ఈరోజు వాక్యం నేను దేని గురించి చెప్తున్నాను? నమ్మకం గురించి. వెంటనే అనుకున్నాను, నేను వాక్యం చెప్పే వరకు వర్షం ఆగిపోవాలనుకుని ఆగిపోయింది, అంతే కదా. మనం నమ్మకం ఉంచుకున్నప్పుడు దేవుడు మనకి ఎల్లప్పుడూ, మనం సందేహపడకూడదు. ఏ విషయమైనప్పుడు కూడా సందేహపడకూడదు. అదొక్కటి మనము ఎక్కువ సందేహపడడం వల్ల మన జీవితంలో అద్భుతాలు జరగవు కదా. ఇది అనుకుంటాం, ఈరోజు ఇది జరిగిపోవాలనుకుంటాం, ప్రార్థన చేస్తాం, మళ్ళీ వెంటనే ఏమనుకుంటాం? ఇది జరుగుతుందో లేదు. వెంటనే సందేహం. ఎందుకు మనకు సందేహం ఎవరిస్తారో? సాతాను కదా. అపవాది ఎప్పుడు మన పక్కనే ఉంటాడనమాట. వీళ్ళు ఇలా నమ్మకంగా ఉంటున్నారు, వీళ్ళని దేవుడి నుంచి దూరంగా చేయాలంటే వీళ్ళ సమస్యలు ఎక్కువ చేసేయాలి. అంటే ఎక్కువ సమస్యలు అయినప్పుడు ఆటోమేటిక్ దేవుడికి దూరంగా అయిపోతాం, ఏడ్చుకుంటూ బాధపడుతూ ఇతరులు చెప్పుకుంటూ అలా ఉంటాం. కానీ దేవుడు ఉన్నాడన్న నమ్మకం మనం విడిచిపెట్టకూడదు, ఎప్పుడు కూడా సందేహపడకూడదు అనమాట. మరి కీర్తనలో 60:44 ఏమన్నాడు? ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఒక ధ్వజము ఇస్తాడనమాట. ధ్వజం అంటే ఒక ధైర్యం,
ఆయన ఎందుకు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటాం మనకు నమ్మకం వస్తుంది కదా. భయభక్తులు లేకుండా దేవుని విడిచిపెట్టేసి ఈ లోకంలో ఉన్నప్పుడు నమ్మకం ఉంటుందా? ఇది జరగదులే అని అప్పుడే నిర్ణయం తీసుకుంటాం మనం. ఇది ఎలాగ జరగదు, ఎందుకంటే మనం దేవుడి పట్ల నమ్మకం లేదు కాబట్టి. కానీ ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి దేవుడు ఏం చేస్తాడు? ఒక ధ్వజాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయభక్తులు నమ్మకం కలిగి ఉండాలి. మన 2వ దినవృత్తాంతం 20 చూసుకుంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకుని మీరు స్థిరపరచబడదురు. కొంతమంది ఏమనుకుంటారు, యవనస్తులు జాబ్స్ కోసం చూస్తారు, ఎప్పుడు స్థిరపడట్లేదు, నా జీవితంలో కార్యం జరగట్లేదు, అందరూ అనేక మాట్లాడుతున్నారు కదా, ఎందుకు నా లైఫ్ ఎలా ఉందా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే దేవుని పట్ల నమ్మకం ఉంచుతామో అప్పుడు మనము స్థిరపరచబడతాం కదా. స్థిరపరచబడాలన్నా, సురక్షితంగా ఉండాలన్నా, మనకు సహాయం కలగాలన్నా ఎవరిని నమ్మాలి? మనము దేవుణ్ణి నమ్మాలి. ఎలా నమ్మాలి? సందేహపడకుండా దేవుణ్ణి మనము నమ్ముకోవాలన్నమాట. నహూము రాసిన అధ్యాయం, మరి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, తన యందు నమ్మిక ఉంచిన ఆయన ఎరుగునంట కదా. చూడండి, ఒక్క మాటలో చెప్పేశాడు. మనం దేవుని ఎరగాలంటే ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచకుండా మన ఇష్టానుసారంగా మన జీవితంలో మనం బ్రతికినట్లయితే ఆయన మనం ఎరగడు. కాబట్టి ఆయన నమ్మిక ఉంచిన వారిని మాత్రమే ఆయన ఎరుగుతాడు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ నమ్మకం లేకపోతే ఇవన్నీ గాలి మాటలే. ఎన్ని చెప్పినా కానీ నేనంటే నమ్మకం లేదు కాబట్టి నేను సహాయం చేయనని దేవుడు కూడా అనుకోవచ్చు కదా. ఎల్లవేళ దేవుడు మన పట్ల ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆయన నమ్మకం ఉండి, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండి, ఆయన సన్నిధిలో మనం యథార్థంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనకు సహాయం చేస్తారన్నమాట. కీర్తన 27వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నిబ్బరంగా ఉండి దేవుని పట్ల నమ్మకము కలిగి ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మనము నిబ్బరం కలిగి ఉండాలి, భయపడకూడదు. ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇస్తాం, భయపడి అపవాదికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు జరగవు. ఎల్లప్పుడు దేవుడు మనము ప్రార్థన చేసినప్పుడు ఉంటాం, కానీ అపవాది మటుకు ఎల్లప్పుడూ మన చుట్టూ ఎవరిని మృంగుదమా, ఎవరిని పట్టుకుందామా అనే చూస్తారు. కాబట్టి ఎల్లప్పుడు విశ్వాసము, నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా సహాయం చేస్తారనుకుంటాం. మన పరిస్థితుల్ని చూడకూడదు. ఎప్పుడు మన పరిస్థితులు చూసినట్లయితే మనం పడిపోతాం. మన పరిస్థితులన్నింటినీ కూడా చూడకూడదు. యెహోవా వల్ల సహాయం వస్తుంది. మన సురక్షితం అంటే ఒక్క మాట చాలు. సురక్షితం అంటే అన్ని విషయాలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, పిల్లల విషయాల్లో, మన అన్ని విషయాల్లో, వ్యక్తిగత విషయాలు అన్నింటిలో కూడా నమ్మకం ఒక్కటే. నమ్మకం ఉంచినట్లయితే ప్రతి పరిస్థితులు కూడా దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. మరి లాస్ట్గా మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ కూడా పొందుకుంటారని దేవుడు వాక్యం. మనం ప్రార్థన చేస్తాం, కానీ ఇప్పుడు దేవుడు నమ్మకమైన వాళ్ళు సందేహపడకూడదు. ప్రార్థన చేసినప్పుడు కూడా సందేహపడకుండా, మరి ఇది నాకు దొరికింది, నేను దేని గురించి చేస్తున్నానో ప్రార్థన, అది నాకు దొరికిందని నమ్మి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అది నెరవేరుస్తాడు. అదే కాకుండా మనం ప్రార్థన చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం, వెంటనే దాన్ని వదిలేసి సందేహపడిపోతాం. ఇది జరుగుతుందో లేదో అనుకున్నప్పుడు వెంటనే అపవాదం ఏం చేస్తుంది, ఇది జరగదు అనేసి నిర్ణయం మనం తీసుకుంటాం వెంటనే. ఇది జరగదు కాబట్టి ఇంకోటి, అంతే. అలా అనుకోకూడదు. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది దొరికిందని మనం నమ్మాలి. ఆ ప్రార్థన చేసినప్పుడే మనకి మనసులో ఇది నాకు దొరికిందని నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఫస్ట్ ఏంటి, దేవుని నమ్మకం ఉంచినప్పుడు మనం సురక్షితంగా ఉంటాం కదా. నెక్స్ట్ దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన వల్ల మనకి సహాయం కలుగుతుంది. మనుషుల వల్ల నమ్మకూడదు. మనుషులు నమ్మడు కంటే, రాజులు నమ్మడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మనకు తెలుసు. కానీ వాక్యం లాగే మనం చూస్తాం, కానీ దాన్ని మన హృదయంలో పెట్టుకుని ఎందులో నమ్మాలి, హృదయం అందు ఆయన నమ్మినట్లయితే మనకి సహాయం కలుగుతుంది. మరి ఇంకొకటి ఏంటంటే, సందేహపడకూడదు. ఏదైనా మనం నమ్మినప్పుడు సందేహపడకుండా నమ్మాలి. ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు ఇది నాకు జరుగుతుంది, ఇది నాకు దొరుకుతుందని నమ్మి ప్రార్థన చేసినప్పుడు మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి మన పరిస్థితులన్నింటినీ కూడా మనం చూడకుండా ఎవరి వల్ల సహాయం కలుగుతుందో ఆయన వైపు మనం ప్రార్థన చేసుకుంటూ, మరి దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండి, దేవుని పట్ల మరి విధేయత కలిగి ఉంటే ప్రతి సహాయం ఆయన నుండి మనం పొందుకుంటాం. ఈ కొద్దిన వాక్యం దేవుడు దీవించిన వాక్యం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు
మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వములను, ఇప్పుడును, సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రాల మీద సీనుడా, స్తుతి స్తోత్రాల సింహాసనాసీనుడా, స్తోత్రాల మీద సీనుడా, స్తుతి స్తోత్రాల సింహాసనసీనుడా, నీకే స్తోత్రము మహిమ ప్రభావము, నీకే స్తోత్రము మహిమ ప్రభావము, స్తుతి స్తోత్రం యేసు రక్తం, హల్లెలూయా ఆమేన్. స్తుతి స్తోత్రం యేసు రక్తం, హల్లెలూయా ఆమేన్. స్తోత్రాల మీద సీనుడా, స్తుతి స్తోత్రాల సింహాసనాసీనుడా, స్తోత్రాల మీద సీనుడా, స్తుతి స్తోత్రాల సింహాసనాసీనుడా, సర్వాధికారము గల యేసు, సర్వ సృష్టికి ఆధారమా, సర్వాధికారము గల యేసు, సర్వ సృష్టికి ఆధారమా, సకలమును సర్వే సర్వేశ్వరా, సమతము నిన్నే సేవింతుము, సకలమును సర్వే సర్వేశ్వరా, సమతము నిన్నే సేవింతుము, రక్షణానందము నీ సింహాసనం యొద్దనే, స్వస్థత విడుదల నీ సింహాసనం యొద్దనే, రక్షణానందము నీ సింహాసనం యొద్దనే, స్వస్థత విడుదల నీ సింహాసనం యొద్దనే, నీకే స్తోత్రము మహిమ ప్రభావము, నీకే స్తోత్రము మహిమ ప్రభావము, స్తుతి స్తోత్రం యేసు రక్తం, హల్లెలూయా ఆమేన్. స్తుతి స్తోత్రం యేసు రక్తం, హల్లెలూయా ఆమేన్. స్తోత్రాల మీద సీనుడా, స్తుతి స్తోత్రాల సింహాసనాసీనుడా, శాంతి సమాధానాధిపతి, జ్ఞాన సంపదల్ నిధి నీవే, శాంతి సమాధానాధిపతి, జ్ఞాన సంపదల్ నిధి నీవే, ఆత్మస్వరూపుడా క్రీస్తువా, అనిశయం నిన్నే కొనియాడెదం, ఆత్మస్వరూపుడా క్రీస్తువా, అనిశయం నిన్నే కొనియాడెదం, ఆదరణానందము నీ సింహాసనం యొద్దనే, అభిషేకం ఐశ్వర్యం నీ సింహాసనం యొద్దనే, ఆదరణానందము నీ సింహాసనం యొద్దనే, అభిషేకం ఐశ్వర్యం నీ సింహాసనం యొద్దనే, నీకే స్తోత్రము మహిమ ప్రభావము, నీకే స్తోత్రము మహిమ ప్రభావము, స్తుతి స్తోత్రం యేసు రక్తం, హల్లెలూయా ఆమేన్. స్తుతి స్తోత్రం యేసు రక్తం, హల్లెలూయా ఆమేన్. స్తోత్రాల మీద సీనుడా, స్తుతి స్తోత్రాల సింహాసనాసీనుడా, స్తోత్రాల మీద
వీరాసీనుడా స్తుతి స్తోత్రాల సింహాసనాసీనుడా నీకే స్తోత్రము మహిమ ప్రభావము నీకే స్తోత్రము మహిమ ప్రభావము స్తుతి స్తోత్రం యేసు రక్తం హల్లెలూయా